చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆయన ఏం మాట్లాడతారంటే గతంలో ఎప్పుడో టీడీపీ వాళ్ళు గోవిందనామాలతో పాడారు, ఈ వైపు ఎక్కడో వేరే రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు పాడారు, కాబట్టి మేము చేసే తప్పేంది అన్నటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా వాళ్ళు ఏం చేసేది మీరు అది చేస్తారా? వాళ్ళు అశుద్ధం తింటారు, మీరు కూడా తింటారా అని అడుగుతా ఉన్నాం ఈరోజు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గోవింద నామాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్షలకి వేదికగా చేసుకొని ఆ గోవింద నామాలని అన్య మతస్థుల చేత ఎవరికైతే హిందూ ధర్మం పైన విశ్వాసం లేదో, ఎవరైతే విగ్రహాలను పగలగొట్టండి, విగ్రహాలను విసిరేయండి, విగ్రహారాధన చేసేవాళ్ళు మాకు శత్రువులు సైతాన్లు అని మాట్లాడేటువంటి వారి చేత గోవింద నామాలని హేళనగా అవమానకరంగా మాట్లాడించినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిని క్షమాపణ చెప్పమని హిందూ సమాజానికి కోరాం. చట్టపరమైనటువంటి విధంగా ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. అయినా కూడా ఏమాత్రము దున్నపోతు మీద వాన కురిచినటువంటి చందంగా హిందువులు ఏమీ చేయలేరులే అన్నటువంటి చందంగా చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆయన ఏం మాట్లాడతారంటే గతంలో ఎప్పుడో టీడీపీ వాళ్ళు గోవిందనామాలతో పాడారు, ఈ వైపు ఎక్కడో వేరే రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు పాడారు, కాబట్టి మేము చేసే తప్పేంది అన్నటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా వాళ్ళు ఏం చేసేది మీరు అది చేస్తారా? వాళ్ళు అశుద్ధం తింటారు, మీరు కూడా తింటారా అని అడుగుతా ఉన్నాం ఈరోజు మీరు చేసిన తప్పుకి మేమంతా ఏమనుకున్నామంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కదా, చదువుకున్నటువంటి వాళ్ళ చేత ఓట్లే ఇచ్చుకోబడిన చదువుకున్నాడు కదా, మూర్ఖుడు కాదు కదా, జ్ఞానేమో అనుకున్నాం. హిందూ సమాజం ఆవేదన గ్రహిస్తారనుకున్నాం. కానీ హిందూ సమాజం ఆవేదనని మీరు రాజకీయ కోణంలో తీసుకొని హిందూ సంఘాలని రాజకీయ పార్టీలాగా భావిస్తారా? రాజకీయాలతో ముడిపెట్టి గోవిందనామాల గురించి ఏం మాట్లాడినా తప్పు లేదు అనే విధంగా సమాజంలో సంకేతం ఇవ్వాలని చూస్తారా? ఇది చాలా తప్పు. చంద్రశేఖర్ రెడ్డి గారు, ఉపాధ్యాయులు ఓట్లు వేస్తే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయినటువంటి మీకు కనీసం మెజారిటీ ప్రజల మత విశ్వాసాలను గౌరవించాలన్నటువంటి ఇంగితం లేకపోవడం దురదృష్టకరం. ఈరోజు మేము ఏమేమి ఆశించామంటే ఏదో పొరపాటు జరిగింది, సమాజం క్షమించండి, మా ఉద్దేశం ఇది కాదు అని చెబుతారేమో, మీరు పెద్ద మనిషి ఏమో అనుకున్నాం. కాదు, వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సంస్కారమే మీకు కూడా ఉందని, హిందువుల విశ్వాసాలపైన కానీ హిందువుల మనోభావాలపైన కానీ మాకు ఎటువంటి గౌరవం మర్యాదలు లేవు అని మీ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు అర్థమైంది. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని తిరుమల వెంకటేశ్వర స్వామికి భక్త బృందానికి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి. ఇక్కడేమో శిబిరాల్లో ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారు మాత్రమే కాదు, ఆయన పక్కన కూర్చొని అన్య మతస్థులంటే వాళ్ళకి హిందూ ధర్మం అంటే గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, ఏమీ ఉండదు. కానీ సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా, విచక్షణ మరిచి తల్లి లాంటి ధర్మాన్ని, తల్లిలాగా భావించేటువంటి ధర్మాన్ని పక్కన పెట్టి దానికన్నా మాకు రాజకీయాలే ఎక్కువ అనుకునేటువంటి కొంతమంది హిందూ ద్రోహులకు చెప్తా ఉన్నాం. పక్కన చేరి చప్పట్లు కొట్టేటప్పుడు మీకు బుద్ధి రాలేదా, జ్ఞానం రాలేదా అని అడుగుతా ఉన్నా. వెంకటేశ్వర స్వామిని అలాగే గోవిందనామాల్ని పరమ పవిత్రంగా భావిస్తాం హిందువులందరం కూడా. అయితే శనివారం రోజున వైసీపీ పార్టీ దీక్షల సందర్భంగా ఇక్కడ విఆర్సీ సెంటర్లో ఇదే స్థానంలో దీక్షలు చేస్తూ వాళ్ళు ప్రతిపక్షం అయ్యింది ప్రభుత్వాన్ని విమర్శించేదానికి గోవిందనామాలని ప్యారడీగా చేసి పాడడం అనేది ఒక సిగ్గుమాలిన చర్యగా మేము హిందువులందరం కూడా భావిస్తూ ఉన్నాం. అదే విషయం మేము మీడియా ముఖంగా చెప్పాం. అయ్యా, మీరు గోవిందనామాలను అవమానించారు కాబట్టి హిందూ సమాజం అవమానపడింది, హిందూ సమాజం ఇబ్బంది పడుతూ ఉంది మానసికంగా, కాబట్టి వాళ్ళందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పేసి మేము కోరితే దాన్ని బేఖాతరు చేసి ఆయన ఒక ప్రెస్ మీట్ పెడతారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఏం ప్రెస్ మీట్ పెడతారంటే, ఇదివరకు టీడీపీ వాళ్ళు మాట్లాడారు, ఇదివరకు బీజేపీ వాళ్ళు మాట్లాడారు, ఇప్పుడు మేము మాట్లాడితే తప్పు వచ్చిందా అంటాడు. ఏమయ్యా మీకు అర్థం కావట్లేదా? వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు అశుద్ధం తిన్నారు, మీరు కూడా తింటారా అని అడుగుతా ఉన్నా. మీరు హిందువులంటే మీకు లెక్కలేదా? ఎంత పవిత్రంగా భావిస్తావు గోవిందనామాలని? ఆ గోవిందనామాల్లో మాట్లాడతారు
మద్యం రేట్లు గోవిందా అంటారు. మద్యం రేట్లు గోవిందకి ఏమైనా సంబంధం ఉందా అంటున్నా. మేము క్షమాపణ కోరమని మనం కేసు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేశారు. బేషరతుగా క్షమాపణ కోరితే ఏదో క్షమించి వదలవచ్చు. ఈడ పరిస్థితి ఏంటంటే దాన్ని కూడా కప్పిపుచ్చుకొని వాడు చేశాడు, వీడు చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అనేసి వ్యంగ్యంగా తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా హిందూ సంస్థల్ని వాళ్ళేం చేస్తున్నారు, బజరంగ దళ్ ఏం చేస్తుంది, విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తుంది, అదేవిధంగా సాటి హిందూ సంస్థలు ఏం చేస్తుంది అనేసి వ్యంగ్యంగా కొన్ని మంది మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు పరిస్థితి చూడండి. నేపాల్లో రాళ్ల దాడి చేశారు కావడి యాత్రలో. ఈరోజు ఆడ ఉండే మైనారిటీలందరినీ తరివేసి ఇవాళ హిందూ రాష్ట్రంగా ఘోషిస్తున్నారు ఇవాళ నేపాల్ని. ఏదైతే హిందువులు మేలుకుంటే ఇలా ఉంటుంది, పండుకొని ప్రశాంతంగా అందరినీ కలుపుకపోయే హిందువుల్ని ఈ విధంగా రెచ్చగొట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఒకసారి హిందూ సింహం మేలుకుంటే మట్టుకు పూర్తిగా అందరినీ కబలించేస్తుంది. దాన్ని హెచ్చరికగా తీసుకోండి. ముఖ్యంగా ఇది మెజారిటీ హిందువులు ఉన్నటువంటి దేశం. శాంతిగా చక్కగా భగవన్నామాలు చేసుకుంటే ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఇంతకు ముందే చదువుతున్నారు గోవిందనామాలు చేస్తే ఏమవుతుందని. వాళ్ళకి తెలుసుకోవాలంటే పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి, తెలుసుకోవాలంటే సవాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడచ్చు. కానీ ఏం తెలియకుండా అవహేళన చేయడం అది సమంజసం కాదు కదా. డయాబెటీస్ పేషెంట్స్కు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్న ఎస్ఎస్కే గ్లోబల్ డయాబెటీస్ సెంటర్ ఇప్పుడు కొత్త చిరునామాకు మారింది. ఇప్పట్నుంచి ఎస్ఎస్కే హాస్పిటల్లో మీకు అన్ని డయాబెటీస్ సేవలు అందుబాటులో ఉంటాయి. మా కొత్త చిరునామా 3వ లైన్, జేమ్స్ గార్డెన్, వెంకట్రామపురం, నెల్లూరు. ఇకపై డయాబెటీస్కు సంబంధించిన అన్ని సేవల కోసం ఎస్ఎస్కే హాస్పిటల్ను సందర్శించండి.